ఆయిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ వినూత్నంగా నిరసన చేపట్టింది. కడప పాత రిమ్స్ వద్ద ఆటోకు తాళ్లు కట్టి లాగుతూ నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై భారం మోపుతుందని మండిపడ్డారు. ఇంధన ధరలు పెరగడంతో ఆటో నగరంపై తీవ్ర ప్రభావం ఉందన్నారు. ఏఐటీయూసీ నిరసనపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా మొత్తం దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నిరసన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో భాగంగా కడప జిల్లా నగరమైనటువంటి పాత రిమ్స్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. తర్వాత ఆటోను తాళ్లతో కట్టుకుని లాగుతూ వినూత నిరసన చేశారు. సంబంధించినటువంటి ఏఐటీయూసీ నాయకులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ 10 రోజుల్లో 4 సార్లు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం జరిగింది. మొత్తానికి ఈ ఆటో రంగం మీద ఏ రకంగా ప్రభావం చూపుతోంది? ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ కృత్రిమ కొరత మూలంగా లేదా కొరత మూలంగా ఈరోజు గత 10 రోజులుగా 4వసారి 8 రూపాయల పైబడి పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం జరిగింది. ఇది పరోక్షంగా అన్ని రంగాల కార్మికులపైన లేదా ఉద్యోగులపైన ప్రజానీకపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధానంగా ఆటో కార్మికులపైన నెలకు సరాసరి ఒక్కొక్క ఆటో పైన 500 రూపాయలు భారం పడే ప్రభావం ఉంది. అలాగే ఒక కుటుంబం పైన కూడా 1500 రూపాయల ప్రభావం పడే మూలంగా ఉంది. దీని మూలంగా కుటుంబ పోషణ లేదా ఇతర రంగాలపైన కూడా ఈ యొక్క కుటుంబ పోషణ కష్టతరం అవుతుందని చెప్పి ఏఐటీయూసీగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించాలని చెప్పి నియంత్రించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఓ పక్క పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం మూలంగా రవాణా ఛార్జీలు పెరుగుతాయి. ఇవి పరోక్షంగా పప్పు, ఉప్పు ధరలు, అలాగే పాల ధరలు, కరెంటు ధరలు అన్ని పెరిగే ప్రమాదం ఉందని చెప్పి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం పడితే సామాన్య ప్రజానీకం లేదా కార్మికులు కుటుంబ పోషణ కష్టతరం అవుతుంది. ఈ యొక్క క్రూడాయిల్ లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రూడాయిల్ నియంత్రణ చేసి పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రించాలని చెప్పి ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు పెరిగినటువంటి 8 రూపాయలు చిల్లరే కాదు, మరి ఇంకా 30 రూపాయల దాకా పెరిగే అవకాశం ఉన్నటువంటి ఒక వార్త వినిపిస్తుంది. దీనికి ఏమంటారు? ఇది పరోక్షంగా మోడీ ప్రభుత్వం చేతగానితనమే అని చెప్పి ఏఐటీయూసీగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఇరాన్ పైన ప్రపంచ పెద్దరికమైనటువంటి అమెరికా సామ్రాజ్యవాద యుద్ధం మూలంగానే ఈరోజు క్రూడాయిల్ ధరలు పెరుగుతాయనేటువంటి దాంట్లో ఓ పక్క మోడీ యొక్క ధరలను నియంత్రించబోగా పొదుపు మంత్రం ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి దాంట్లో మీరు యంత్రాలు అంటే ట్రాక్టర్ ఈ యొక్క వాహనాలు నిలుపుదల చేయాలా, అలాగే బంగారు కొనుగోలు నిలుపుదల చేయాలనేటువంటి దాంట్లో పొదుపు మంత్రం పండించాలని చెప్తున్నాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క భారతదేశం వెలిగిపోతుంది, పోటీ పడుతుందని చెప్పినటువంటి మోడీ ఈరోజు ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరలే నియంత్రించకపోతే లేదా ధరలకు పోటీగా నిలబడకపోతే ఎక్కడ పోతానని చెప్పి ఈ యొక్క మోడీ ఆర్థిక వ్యవస్థ లేదా మేధావులందరూ చెప్తున్నాక పట్టించుకునే పరిస్థితి మూలంగానే ఈరోజు మోడీ చేతగాని మూలంగానే ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పి ఏఐటీయూసీగా తెప్పదలుచుకున్నాం. మొత్తానికి ధరల పెంపు అంశం వల్ల అన్ని రంగాల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏ తరహా నిరసనలు చేపట్టబోతున్నారు మీరు? ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఇవాళ 5 రాష్ట్రాలు ఎన్నికల అనంతరము పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెంచినారు. ఇంకా పెంచబోతున్నామని చెప్పి పత్రిక ముఖ్యంగా తెలియజేసినప్పటికీ ఇవాళ పేద మధ్యతరగతి ప్రజలు కూడా అదేవిధంగా ఆటో కార్మికులు లాంటి వాళ్ళు కూడా ఇవాళ చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల వల్ల నిత్యావసర వస్తువులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ పెరిగినాయి, ఇంకా పెరుగుతాయి. కాబట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ సామాన్య ఆటో కార్మికుడు కానీ సామాన్య ప్రజలు కానీ బతికేదానికి చాలా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఇవాళ ఈ దేశంలో నెలకొంది. దీనికి మూల కారణము నరేంద్ర మోడీ అని చెప్పి ముక్తకంఠంతో చెప్తున్నాం. అదేవిధంగా పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఆటో కార్మికులను అదేవిధంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది మొత్తానికి కడప నగరంలో జరుగుతున్నటువంటి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళన. మొత్తానికి ధరలు తగ్గించకపోతే, ధరలు ఇలాగే కొనసాగుతూ పోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని, ఇది పేద వర్గాలకు సామాన్య మధ్యతరగతి వర్గాలకు తీవ్రమైన భారం అవుతుందని వారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుమంత్ శర్మ, ఐ న్యూస్, కడప. బ్రిటన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.